మరి ఇన్ని విప్లవాలు ఒక్క జగన్ పాలనలోనే, మీ బిడ్డ పాలనలోనే, ఈ 58 నెలల్లోనే ఉంటే చంద్రబాబు పరిస్థితి ఏమిటో మీరే చూస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అసూయతో, కుళ్ళుతో, కడుపు మంట ఏ స్థాయిలో ఉంది అంటే 20 జెలుసిల్ మాత్రలు వేసుకున్నా కూడా తగ్గనంతగా అసూయతో ఆయన కడుపు మంటతో బాధపడతా ఉన్నాడు. ఆయన అంతగా కడుపు మంటతో బాధపడతా ఉన్నాడు. కాబట్టి ఇంకా కాస్త చెబుతాను మీ బిడ్డ, మీ జగన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి. నాడు నేడుతో, ఇంగ్లీష్ మీడియంతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారాయి అంటే మీ జగన్, మీ బిడ్డ పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి అక్క చెల్లెమ్మలకు అందుతా ఉంది అంటే మీ జగన్, మీ బిడ్డ పెద్ద చదువుల కోసం ఏ తల్లి తండ్రి అప్పుల పాలు కాకూడదు అని ఆ పిల్లలకు, ఆ అక్కలకు తోడుగా ఉంటూ ఆ పెద్ద చదువుల కోసం విద్యా దీవెన, వసతి దీవెన అంటే మీ జగన్, మీ బిడ్డ. విద్యా కానుక అంటే మీ జగన్, గోరు ముద్ద అంటే పిల్లలకు గోరు ముద్ద అని అంటే మీ బిడ్డ. ఇంగ్లీష్ మీడియంతో మొదలు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, మన గవర్నమెంట్ స్కూల్ పిల్లల చేతుల్లో ట్యాబులు, మన పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ స్కూళ్ళల్లో డిజిటల్ బోధనకు ఊతమిస్తూ 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ ఐఎఫ్పి ప్యానల్స్తో కనిపిస్తా ఉన్న క్లాస్ రూములు అని అంటే కారణం మీ బిడ్డ, మీ జగన్. పేదలెవరూ అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆరోగ్యశ్రీని విస్తరించి ఏకంగా 25 లక్షల రూపాయల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తా ఉన్న ప్రభుత్వమే నేరా ఉంది అంటే మీ జగన్, మీ బిడ్డ. ఆరోగ్యశ్రీయే కాదు, రెస్ట్ పీరియడ్లో కూడా గతంలో ఎప్పుడూ చూడనట్టుగా ఆరోగ్య ఆసరా కూడా అందుతా ఉంది అంటే కూడా మీ జగన్, మీ బిడ్డ. ప్రభుత్వ ఆసుపత్రులు ఈరోజు రూపు మారాయి అంటే కారణం మీ జగన్, మీ బిడ్డ. ఏకంగా 54,000 కొత్త పోస్టులు వైద్య రంగంలో ఈరోజు భర్తీ అయ్యాయి అంటే, కొత్తగా రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు వస్తూ ఉన్నాయి అంటే కారణం మీ జగన్, మీ బిడ్డ. అక్క చెల్లెమ్మల సాధికారతకు పెద్దపీట వేస్తూ ఆ అక్క చెల్లెమ్మలందరినీ కూడా చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ అక్క చెల్లెమ్మలకు చేయూత ఇస్తా ఉన్నాడు అని అంటే మీ జగన్, మీ బిడ్డ. ఆ అక్క చెల్లెమ్మలకు ఈబీసీ నేస్తామనంటే మీ జగన్, మీ బిడ్డ. ఆ అక్క చెల్లెమ్మలకు కాపు నేస్తామనంటే మీ జగన్, మీ బిడ్డ. అక్క చెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు అనంటే అందులో 22 లక్షల ఇల్లులు నిర్మిస్తా ఉన్నాము అనంటే మీ జగన్, మీ బిడ్డ. అక్క చెల్లెమ్మలకు ఆసరా అన్నా మీ బిడ్డే, అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ అన్నా మీ జగన్, మీ బిడ్డే. ఈరోజు గ్రామాలలో అక్క చెల్లెమ్మల భద్రత కొరకు అదే గ్రామంలో మహిళా పోలీసు ఉంది అనంటే మీ జగన్, మీ బిడ్డ. ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనూ ఒక దిశ యాప్ ఉంది, ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంది అనంటే మీ జగన్, మీ బిడ్డ. స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ, స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ నేతన్న నేస్తం అంటే మీ జగన్, మత్స్యకార భరోసా అంటే మీ జగన్, వాహన మిత్ర అంటే మీ జగన్, చేదోడు తోడు అంటే మీ జగన్, లానేస్తామంటే మీ జగన్. మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమ్మలకు అన్ని రకాలుగా తోడుగా ఉంటూ
ఏకంగా చట్టం చేసి మరి 50% రిజర్వేషన్లు అక్క చెల్లెమ్మలకే ఇచ్చి నామినేటెడ్ పదవుల్లో కానీ నామినేటెడ్ కాంట్రాక్టుల్లో కానీ అక్క చెల్లెమ్మలకు రాజకీయ సాధికారత దక్కింది ఎప్పుడు అనంటే మీ జగన్ మీ బిడ్డే. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. సామాజిక న్యాయం తీసుకున్నా కూడా ఇదే మాదిరిగానే కనిపిస్తుంది. ఎప్పుడు చూడని విధంగా అడుగులు వేస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏకంగా సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ 2,31,000 పోస్టులు గవర్నమెంట్ జాబులు ఈ 58 నెలల కాలంలోనే మనం భర్తీ చేస్తే అందులో ఏకంగా 80% పదవులు, ఏకంగా 80% పోస్టులు ఈరోజు నా చెల్లెమ్మలు, ఈరోజు నా తమ్ముళ్ళు నా 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 నేను పిలుచుకుంటా ఉన్నా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలే కనిపిస్తూ ఉన్నారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు నామినేటెడ్ పనులలో నామినేటెడ్ పోస్టుల్లోనే కాక ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించిన సొమ్ములో ఏకంగా 75% పైచిలకు సొమ్ము నేను నా 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 అని పిలుచుకునే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీల అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉన్న పరిస్థితి ఉంది అనంటే సామాజిక న్యాయానికి అర్థం ఇంతకన్నా గొప్పగా ఎవరు చెప్పగలుగుతారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా, గతంలో ఎప్పుడు జరగని విధంగా 13 జిల్లాలను 26 జిల్లాలను విస్తరించాం. ఎప్పుడు జరగనట్టుగా ఈరోజు ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు కనిపిస్తూ ఉన్నాయి, ఆర్బీకేలు కనిపిస్తూ ఉన్నాయి, విలేజ్ క్లినిక్లు కనిపిస్తూ ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం బడులు కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో కొత్తగా మరో 4 సీపోర్ట్లు ఈరోజు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో 10 కొత్త ఫిషింగ్ హార్బర్లు ఈరోజు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. కొత్తగా 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు వేగంగా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ల విస్తరణ తీసుకున్నా కానీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాయువేగంతో కట్టడం మొదలుపెట్టిన కార్యక్రమమైనా కానీ ఏది తీసుకున్నా కూడా 17 కొత్త మెడికల్ కాలేజీల నుంచి మొదలు పెడితే ఏది తీసుకున్నా కూడా జరిగినది ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే జరిగింది అని సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మేనిఫెస్టోలో 199% హామీలను నెరవేర్చారు అనంటే, నెరవేర్చిన పరిస్థితి ఉంది అనంటే అది మీ బిడ్డ మీ జగన్ వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా ఏవి అవాస్తవాలు కాదు. ఇవన్నీ మన కళ్ళ ఎదుటే మన గ్రామంలోనే ఇవన్నీ కూడా కనిపిస్తా ఉన్న సత్యాలు అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను. ప్రజా జీవితంలో అధికారాన్ని ఇంటింటికి మేలు కోసం, ప్రతి ఒక్కరికి మంచి కోసం, ఇంటింటి అభివృద్ధి కోసం మీ బిడ్డ ఉపయోగిస్తే ప్రజలిచ్చిన అధికారాన్ని చంద్రబాబు నాయుడు గారు దోచుకున్నది పంచుకోవడం కోసం ఆయన ఉపయోగించాడు. తేడా వ్యత్యాసం గమనించమని కోరుతా ఉన్నా. కారణం ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, అప్పుల గ్రోత్ రేట్ కూడా అప్పటికన్నా ఇప్పుడే తక్కువ. మరి మీ బిడ్డ ఈ కార్యక్రమాలన్నీ ఎలా చేయగలిగాడు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెయ్యలేకపోయాడు అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా.